అండ్ రాజీవ్ రెడ్డి గారితో ఏంటి మీ వి బోత్ వెంట్ టు ద సేమ్ యూనివర్సిటీ అండి అమెరికాలో. నేను ఒక చోట పనిచేసేవాను, ఆయన వేరే చోట పనిచేసేవాళ్ళు. ఆయన కంప్యూటర్స్ కొత్త, నేను దో ఐ డిడ్ మై ఫార్మసీ, నేను ట్యూలెక్ టాటా ఇన్ఫోటెక్ ఉండేది, నేను కోర్సెస్ అన్ని చేశాను. ఆయనకి C++ నేర్పించేవాడు అన్నమాట. యూస్ టు పే ఫర్ మై మీల్స్. సో అలాగే దెన్ వీ స్టార్టెడ్ అండ్ మీ హిమ్ కాట్రగడ్డ సిద్ధార్థ్ అని అనద మన సాది స్టూడియోస్ పాపయ్య గారు అబ్బాయి అన్నమాట. అతను చింతాశ్యామ్ బిఫోర్ అవర్ రూమ్మేట్స్ అన్నమాట. ఒక రిచ్ఫీల్డ్ పార్క్లో వీ టుక్ ఏ కాండోమోనియం, సో 3 BHK హౌస్ లాగా అన్నమాట. వీ 4 used to live. We are like partners in crime in everything. Then when I wanted to become a director, it's a very impulsive decision. One Wednesday I thought, Rajiv came to India. నేను JFKకి అతను పిక్ చేసుకోవడానికి వెళ్ళాను. While traveling back I told him that I want to go back to India. He thought for a holiday, I want to go for good, I want to make movies. అది నమ్మలేదన్నమాట. దెన్ వీ స్టాప్డ్ ఎట్ వన్ సిడార్ రిడ్జ్ హోటల్ అండ్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ దట్ కెఫే. Ordered this nice broccoli soup and I told him basically, I really want to tell stories and that each basically somehow I want to go back. Then I traveled, I came back, then Rajiv came back and he also loves movies and he's a great thinker and మేము చాలా విషయాల్లో అసలు మేము ఏకీభవించాం అన్నమాట. నాకు నచ్చిన షర్ట్ తనకు అసలు నచ్చదు బేసికల్గా, బట్ వీ రెస్పెక్ట్ థింగ్. హీ నోస్ కంప్లీట్ ట్రస్ట్ ఆన్ మీ యాజ్ అ క్రియేటివ్ థింగ్. హీ వోంట్ ఈవెన్ క్వశ్చన్. ఏమైనా ఉంటే అభిప్రాయం ఉంటే చెప్తాడు, దాని తర్వాత ఇంకా సెకండరీ ఉండదు. అతను చేసింది ఏది నేను అడగను అన్నమాట. సో వాట్ ఎవర్ హీ డస్ ఫర్ ద గుడ్ ఆఫ్ మీ, వాట్ ఎవర్ ఐ డూ ఫర్ గుడ్ ఆఫ్ హిమ్. దట్స్ హౌ ద ఫ్రెండ్షిప్ కంటిన్యూయింగ్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ నౌ ఫర్ మై బ్రదర్. అండ్ ఫ్యామిలీ విషయానికి వస్తే సుహాసిని గారితో మీరు ఎక్కువగా ప్రతిసారి తల్లి కంటే ఎక్కువగా చెప్తుంటారు. ఏంటి అంత అసోసియేషన్ ఎలా? She's another mother for me basically. When I was when I wanted to become a filmmaker, she's the only one who understood. There's so many things which I cannot share on camera basically. It's a great bonding of a sister అన్నమాట thing and complete trust. నాకు డబ్బులు అవసరం అయితే తను బేసికల్గా వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ థింగ్ షీ వాజ్ రెడీ టు గివ్ ఆల్ ద మనీ షీ హ్యాస్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ కమ్స్ ఫ్రమ్ మై బ్రదర్ ఇన్ లా అన్నమాట. చాలా స్వచ్ఛమైన పీపుల్, మిస్టర్ శ్రీనివాస్ ఆర్ సుహాసిని, గ్రేట్ కిడ్స్ దే హ్యావ్ అండ్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ విత్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్. గ్రేట్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ వైఫ్ అండ్ వెరీ అర్థం చేసుకునేది అట్ ద సేమ్ టైమ్ అర్థం చేసుకోవటం, అట్ ద సేమ్ టైం అర్థంగా అంటే నీ అర్థం చెప్పే వైఫ్. అనొచ్చు మీరు టూ ఎర్లీ టు సే అని, బట్ షీఈస్ వెరీ సపోర్టివ్ అండ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ అండ్ గ్రేట్ టీమ్ టు వర్క్ విత్ అండ్ నౌ గ్రేట్ ఆడియన్స్ హూ ఆర్ యాక్సెప్టింగ్ మై మూవీస్. వెరీ ఎక్సైటెడ్ ఫేస్ ఇన్ మై లైఫ్. అంటే సుహాసిని గారి గురించి అంటే నేను షేర్ కెమెరా ముందు షేర్ చేసుకోగలిగేవి ఏదైనా షేర్ చేసుకునేంటే అయ్యేం లేవండి. చిన్నప్పటి నుంచి అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేనివ్వండి. చిన్నప్పటి నుంచి కొట్టుకునే వాళ్ళు. నా ఇక్కడ తనకి ఇచ్చిన మార్క్ చిన్నప్పుడు ఎక్కడో పడిందన్నమాట. చిన్నప్పుడు అది వి గ్రూ అప్ వెరీ క్లోజ్లీ. నాకు మా బ్రదర్ చిన్ని, హీ స్టేస్ ఇన్ అబుదాబి, హీ మ్యారీడ్ టు ఎ డాక్టర్ సౌమ్య అని. దెన్ బ్లెస్ విత్ 2 బ్యూటిఫుల్ కిడ్స్ యాక్చువల్లీ. వాడికి నాకు కన్నా తనకి సుహాసిని తనతోటి నాతోటిను. సో షీ అండర్స్టాండ్స్. చిన్నప్పటి నుంచి మేము లిరిక్స్ అన్ని రాసుకొని పాడుకునే వాళ్ళం అన్నమాట. మాకు నాకు పాట నచ్చితే ఋతురాగాల్లో నుంచి, వాసంత సమీరణ దగ్గర నుంచి, సాగర్ సంగంలో పాటల దగ్గర నుంచి మెల్లగా మెల్లగా తట్టిన ఆశ అనే సినిమా వస్తే. సో వీ హ్యావ్ సో మెనీ గ్రేట్ మెమరీస్. మా కజిన్స్ బట్టి కానీ ఇది కానీ షీఈస్ పార్ట్ ఆఫ్ ఎ గుడ్ లైఫ్. సో మీరు సీరియల్స్ని అప్పటి నుంచే ఫాలో అవుతున్నారు బాగా? చిన్నప్పుడు అది ఒకటే ఉండేది కదండి, అది అందరూ ఫాలో అయ్యేవాళ్ళం. అది ఋతురాగాలు ఫాలో కాలేదంటే రామాయణం దట్ ఈస్ ఎ ఫేస్. మనకి కేబుల్ టీవీ విస్తృతంగా వచ్చే ముందన్నమాట. అవర్ జనరేషన్ ఇస్ వన్ జనరేషన్ విచ్ రియల్లీ టుక్ ఎ నైస్ ప్లంజ్. ఇప్పుడు సీరియల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. దట్ my dad will take care of it actually. Okay, మీరు దాంట్లో ఏం ఇన్వాల్వ్ కారు? క్రియేటివ్గా విల్ స్టార్ట్ విత్ ఐడియా అని అప్పుడప్పుడు నేను స్క్రిప్ట్స్ చూస్తూ ఉంటాను బేసికల్గా. దెన్ సుహాసిని అండ్ ఐశ్వర్య గారు, రాజీవ్స్ వైఫ్, అండ్ దే టేక్ కేర్. ఐశ్వర్య ఇస్ నౌ మోర్ ఇన్ టు కాస్ట్యూమ్స్, వర్కింగ్ ఫర్ కంచె కానీ ఇది కానీ. సుహాసిని విల్ టేక్ కేర్ ఆఫ్ ద సీరియల్స్ అండ్ ఇటు పుత్తడి బొమ్మ కావచ్చు, ఇప్పుడు స్వాతి చినుకులు కావచ్చు, జంత్ర మంత్రులు కావచ్చు, అదర్ థింగ్స్. అండ్ స్వాతి చినుకులు మీరు చేసిన సీరియల్కి యూరోప్ వెళ్ళినప్పుడు అక్కడ జార్జియా, స్లోవేనియా అక్కడ మీరు వార్కి సంబంధించిన చూసిన తర్వాత అప్పుడు మీకు పుట్టిన ఐడియా అని? లేదు, దానికి తగ్గట్టు వేదం సినిమా జరుగుతున్నప్పుడు కంచె అండి. మనం వైజాగ్లో షూట్ చేస్తున్నప్పుడు జపాన్ వాళ్ళు వైజాగ్ మీద వేసిన బాంబు
రెండో ప్రపంచ యుద్ధంలో మనం చాలా అండమాన్లో ఓచకోత జరిగింది బేసికల్గా. ఇది చాలా కథలు చెప్పబడలేదండి. మిలిటరీ మాధవరం నుంచి 2000 మంది సైనికులు వెళ్ళి ఎక్కడో ఊరు కానీ ఊర్లో ఒక ఖండాంతరాలు వెళ్ళి ఫైట్ చేస్తే ఒక మన మిలిటరీ మాధవరం అందరికీ తెలుసు, విన్నాం మనం అది. అక్కడి నుంచి వెళ్ళి చేస్తే దసే దట్ ఈస్ దేర్ ఐ ఫౌండ్ ఎ స్టోరీ, దేర్ ఐ ఫౌండ్ ఎ హ్యూమన్ ఎమోషన్. దాని తర్వాత అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చేది తెలియదండి. గమ్యం అప్పుడు పూర్ణచంద్రరావు గారని అప్పుడు బిబోలో పనిచేసేవారు. ఆయన నీడ్ ఇలిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని నైస్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారండి. ఎక్స్ట్రీమ్లీ థరో జెంటిల్మెన్ అండ్ అతను చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఉన్న ఆయన అన్నమాట. ఆయన ఇన్స్పిరేషన్ నాకు. అప్పుడు జరుగుతున్న నక్సల్స్కి గవర్నమెంట్కి మధ్య చర్చలు జరుగుతుండడం కావచ్చు, నరసరావుపేటలో కోటప్పకొండ తిరణాలు అసభ్యమైన డ్యాన్సులు నృత్యాలు కావచ్చు, అప్పుడు విస్తృతంగా వచ్చిన టీవీలో. ఈ టీవీలో మన న్యూస్ వెనక నాకు హ్యూమన్ ఎమోషన్ కనపడిందండి. ఒక చాలా మనుషులు కనపడ్డారండి. అందులోంచి వచ్చిన గాలి సీన్లు కావచ్చు, అందులో నుంచి వచ్చిన శేషు క్యారెక్టర్లు కావచ్చు, ఒక మేబీ గౌతమ్ బుద్ధ స్టోరీ. ఇట్ కెన్ బి. గమ్యంలో చాలా పార్శ్వాలు ఉంటాయండి. మ్యాన్ హూ ఈస్ టేకింగ్ ఏ జర్నీ టు అండ్ దెన్ హీస్ ఫైండింగ్ 5 డిఫరెంట్ వర్చ్యూస్ ఆఫ్ లైఫ్ అండ్ హూ ఎన్లైటెండ్ హిమ్సెల్ఫ్. అది మనం అందులోనే అభిరామన్ అతని పేరు రాముడు, ఈ అమ్మాయి పేరు జానకి సీత. అతనికి హెల్ప్ చేసే అతను గాలిసీను పవనుడు అన్నమాట. అది చాలా చాలా తెలియకుండా అది సెట్ చేసుకుంటామండి. సో ఈ కథ చెప్పాలనిపించింది, చెప్పాను. సేమ్ టైం వేదం అప్పుడు మన బాంబేలో జరిగిన తాజ్ ఇన్సిడెంట్స్, టెర్రరిస్ట్ అటాక్ కావచ్చు, అందులో వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళారండి. హాస్పిటల్లో చంపడం జరిగింది. ఎక్కడ బాధపడితే హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ కూడా వెళ్ళి చంపడం అనేది కలిచివేసిందండి. ఆ ఇన్సిడెంట్ నాకు అక్కడ 5 డిఫరెంట్ హ్యూమన్ లైఫ్స్ ఆర్ దేర్. ఆ హ్యూమన్ ఎమోషన్ని దాన్ని పట్టుకొని అప్పుడున్న గోద్రా ఇన్సిడెంట్, అది రహీముద్దీన్ ఖురేషీ స్టోరీ కావచ్చు, దట్ రాక్ ఇన్సిడెంట్. అప్పుడు మనం న్యూ ఇయర్ పార్టీలు ఎక్కువ చేసుకునే వాళ్ళం బేసికల్గా. ఇప్పుడు తగ్గింది. 2010-11లో చాలా ఎక్సైటింగ్ ఉండేవి. దెన్ మేబీ ఈ మధ్యలో నాకు కొంచెం వయసు పెరిగిందేమో. కేబుల్ రాజులు, సరోజులు, దెన్ రాములు. అప్పుడు కిడ్నీ విషయాలు ఉండేది. అది తెలియకుండా, అంటే అది అలా జరిగిందంటే ఇప్పుడు నేను తరచు చూసుకుంటే తెలుస్తుందండి. అప్పుడు నాకు తెలిసేది కాదు. దాని వెనక ఒక మానవ కోణం తీసుకొని దాన్ని ఎంటర్టైన్ కమర్షియల్ ఫార్మాట్లో పెట్టి ఒక అందమైన వేదంగా చెప్పడం అండి. 4 వేదాలు అంటే నేను చెప్పింది 5వ వేదం అండి, పంచమ వేదం బేసికల్గా. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వేదం అంటే ఇది ఇతి వేద అని, ఇది చేసి తీరాలంది. లివ్ అండ్ లెట్ లివ్ కన్నా అంతకు మించిన వేదం లేదండి, బతుకించు అనేది. సో దెన్ ఐ షిఫ్టెడ్ టు కృష్ణవందే చదువుతున్నప్పుడు మైనింగ్ మాఫియా కావచ్చు, సురభికి పబ్లిక్ గార్డెన్స్లో ఒక స్థలం కేటాయించడం కావచ్చు, దీస్ ఆర్ ద థింగ్స్. తెలియకుండా ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్, ఒక కథ అనేది ఏర్పడుతూ ఉంటుందండి, ఎప్పుడైద్దో తెలియదు. సో ఈ కంచె అనేది వేదం జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఒక